పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిషారథన్ మహారాజ్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టసభల్లోకి మాఫియాలు చొరబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. దళిత శ్రీ మంద జ్యోతిని పోటీలో నిలిపామని అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక డాక్టర్ బిషారథన్ సార్ గారికి అందరికీ నా యొక్క జై భీమ్, జై భారత రాజ్యాంగం. 27న జరుగుతున్నటువంటి ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రులైన ధర్మ సమాజ్ పార్టీ నుండి మందజ్యోతి అనే నేను పోటీలో ఉన్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి అందరి కోసము విద్య, వైద్యం, ఉపాధి మొదలగు అంశాల మీద శాసన మండలిలో మాట్లాడడానికి 100% నేను రెడీగా ఉన్నాను. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ మీ ఇంటి ఆడబిడ్డగా గుర్తించి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఉమ్మడి మెదక్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి మా అభ్యర్థిని మందా జ్యోతి గారిని ఈ ఎన్నికల బరిలో నిలుపుతున్నామన్న సంగతి ప్రకటిస్తున్నాం. మందా జ్యోతి గారికి ఈ విస్తృత పరిధిలో ఉన్న ఇంత పెద్ద ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటుని అభ్యర్థించడానికి దాదాపు చాలా కారణాలు మేము మీ ముందు ఉంచుతున్నాం. మొదటి కారణం, ఒక దళిత స్త్రీ మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక దళిత ఉమెన్ పోటీ చేస్తూ ఉంది. ఎన్నికలు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, గత దశాబ్ద కాలంగా సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతంలో వారి భర్త డాక్టర్ బాబు గారు ఇద్దరు నేత్ర వైద్యంలో నిపుణులు. వారు ప్రొఫెసరు, డాక్టరు, మరియు మేడం గారు కూడా డిప్లొమా ఇన్ ఆప్థాలజీ, కంటి వైద్యం. ఇద్దరు కలిసి 10 ఏళ్ల నుంచి ఈ సిద్దిపేట ప్రాంతంలో మరి నేత్ర వైద్యం సేవ చేస్తున్నారు పేదలందరికీ. ఈ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుంది. దొంగలు, కేడీలు మరి పార్లమెంటులో, అసెంబ్లీలో జొరబడుతున్నారు. కాబట్టి మేధావులు, నిపుణులు, మానవతావాదులు, విద్యావంతులు రావాలని పెద్దల సభలు ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు. కోసం ఏర్పాటు చేశారంటే ఈ దేశం ప్రజాస్వామ్యబద్ధంగా వెలిసిల్లాలి, రాజ్యాంగం రక్షింపబడాలి. బాగా ధనవంతులు, కేసులున్న వాళ్ళు, మరి రాజకీయాలను విషతుల్యం చేసేటోడు లోక్సభలోకి, అసెంబ్లీలకు జొరబడుతున్నారు. కాబట్టి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని, మేధావుల బృందాన్ని అందులోకి పంపాలనే ఆశయంతో, సదాశయంతో ఏర్పాటు చేస్తే చివరికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా అగ్రవర్ణ ఆధిపత్యము, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ప్రైవేటు విద్యా వ్యవస్థను నడిపేవాళ్ళు, ఇలాంటి మాఫియాలు చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జొరబడితే ఇక ఈ దేశ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ కానీ, ప్రజలకు మేలు కోరే భారత రాజ్యాంగ విలువలు కానీ ఎట్లా రక్షింపబడతాయని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను.